హాయ్ గైస్, ఈ వీడియోలో మనం 2014లో రిలీజ్ అయిన యాజ్ ద గాడ్స్ విల్ అనే సూపర్ న్యాచురల్ హారర్ మూవీ ఎక్స్ప్లెనేషన్ నే చూడబోతున్నాం. యాక్చువల్లీ ఈ సినిమా చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది. ప్రతి నిమిషం నెక్స్ట్ ఏం జరుగుతుందో అని మిమ్మల్ని సస్పెన్స్ లో పెట్టే ఒక సూపర్ అయిన స్టోరీ ఉన్న సినిమా ఇది. కాన్సెప్ట్ ఏంటంటే హీరో అతని ఫ్రెండ్స్ తో పాటు కొన్ని గేమ్స్ ని ఆడాల్సిన పరిస్థితికి వస్తాడు. చాలా లెవెల్స్ ఉన్న ఈ గేమ్ లో ప్రాణాలకి విలువలేదు. గేమ్ మధ్యలో ఎవరైనా పొరపాటున చిన్న మిస్టేక్ చేసినా కూడా వారి ప్రాణం అంత ఈజీగా పోతుంది. సో ఇలాంటి ఒక డేంజరస్ అయిన గేమ్ లో హీరో అతని ఫ్రెండ్స్ తో కలిసి బ్రతికి బయటపడగలుగుతాడా లేదా? ఇంతకీ ఈ గేమ్ ని ఎవరు కండక్ట్ చేస్తున్నారు, ఎందుకు కండక్ట్ చేస్తున్నారు అనే దాన్ని చాలా ఇంట్రెస్టింగ్ గా చెప్పేదే ఈ సినిమా స్టోరీ లైన్. సో ఇక ఆలస్యం చేయకుండా పూర్తి స్టోరీ ఏంటో చూసేద్దాం. సినిమా ప్రారంభంలో మనకి హీరో షన్ని చూపిస్తారు. షన్ ఒక స్కూల్ స్టూడెంట్. అతను తన క్లాస్ కి వెళ్తున్న దారిలో అతని ఫ్రెండ్స్ ని కలిసి వాళ్ళతో పాటు మాట్లాడతాడు. అప్పుడు హఠాత్తుగా చుట్టూ సీనరీ మొత్తం చేంజ్ అయ్యి హీరో అతని క్లాస్ రూమ్ లో ఉన్నట్టు చూపిస్తారు. వీళ్ళ స్కూల్ కి దరుమా అనపడే ఒక సూపర్ న్యాచురల్ పవర్స్ ఉన్న బొమ్మ వచ్చుంటుంది. దిష్టి బొమ్మలా కనిపించే ఈ బొమ్మ క్లాస్ పిల్లలతో ఒక గేమ్ ఆడే మూడ్ లో ఉంది. విషయం ఏంటంటే స్టూడెంట్స్ లో ఎవరైనా కదలడాన్ని ఈ బొమ్మ చూసిస్తే వారి తలని పేల్చి మరీ వాళ్ళని అతి క్రూరంగా చంపిస్తుంది. మరియు ఎవరైనా గేమ్ ని మధ్యలోనే కట్ చేసి తప్పించుకోవడానికి ప్రయత్నించినా కూడా వాళ్ళు చనిపోతారు. ఇందువల్ల అక్కడున్న వాళ్ళందరూ భయంలో వణికిపోతుంటే కళ్ళద్దాలు వేసుకుని ఉన్న ఒక అబ్బాయి మాత్రం ఎందుకు అందరూ భయపడుతున్నారు, ముందు ఇక్కడ ఏం జరుగుతుందనే దాన్ని అర్థం చేసుకోండి. మనకి ఆపోజిట్ లో ఉందే ఈ బొమ్మ పేరు దరుమా, ద డాల్ ఆఫ్ డెత్. దాని వెనక ఒక బటన్ ఉంది చూడండి. ఒకవేళ మనలో ఎవరైనా ఆ బటన్ ని నొక్కితే అప్పుడు ఈ గేమ్ ఎండ్ అవుతుంది. మనమందరం తప్పించుకోవాలంటే ఇది ఒకటే మార్గం అని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అది విన్న మరుక్షణం ఒక అతను తొందరపడుతూ ఆ బటన్ ని నొక్కడానికి ప్రయత్నించినప్పుడు ఆ బొమ్మ అతన్ని చూసి అతని తల పేలిపోయేలా చేసేస్తుంది. అప్పుడు ఈ పిల్లలు ఈ డాల్ వెనక ఒక టైమర్ కూడా ఉండడాన్ని నోట్ చేసి ఈ కౌంట్ డౌన్ అయ్యేలోగా గేమ్ ని కంప్లీట్ చేయాలని అర్థం చేసుకుంటారు. అందువల్ల స్టూడెంట్స్ అందరూ త్వరపడి తమ వల్ల అయినంత ప్రయత్నాన్ని చేస్తూ కొన్ని సెకండ్స్ లోనే చాలా మంది చనిపోయి చివరికి హీరో మరియు ఆ కళ్ళద్దాలు వేసుకున్న అబ్బాయి మాత్రమే మిగిలి ఉంటారు. అదేలా ఇప్పుడు ఆ టైమర్ కూడా ఆల్మోస్ట్ పూర్తయ్యే స్టేజ్ లో ఉంటుంది కనుక ఆ స్పెక్స్ వేసుకున్న అబ్బాయి హీరో దగ్గర ఐక్యమత్యమే బలమని చెప్పి అతన్ని ధైర్యంగా తన భుజంపై ఎక్కి జంప్ చేసి ఆ బటన్ ని నొక్కమంటాడు. హీరో షన్ కూడా అతను చెప్పినట్లుగానే చేసి వీళ్ళిద్దరూ కలిసి ఎలాగోలా లాస్ట్ సెకండ్ లో ఆ బటన్ ని సక్సెస్ఫుల్ గా ప్రెస్ చేసిస్తారు. దానితో అనుకున్నట్లుగానే దరుమా కూడా గేమ్ పూర్తయిపోయిందని చెప్పడంతో వీళ్ళిద్దరూ చాలా సంతోషపడతారు. అండ్ కరెక్ట్ గా ఆ సమయంలో ఆ బొమ్మ ఆ స్పెక్స్ వేసుకున్న అబ్బాయి తలని కూడా పేల్చేస్తుంది. సో విషయం ఏంటంటే ఈ గేమ్ రూల్స్ ప్రకారం ఆ బటన్ ని నొక్కిన వాడు మాత్రమే విన్నర్, మిగతా వాళ్ళు చనిపోవాల్సిందే. ఈ విషయం తెలిసాక సంతోషపడాలో లేదా చనిపోయిన వాడిని తలుచుకుని బాధపడాలో తెలియని హీరో అలా నేల మీద పడిపోతాడు. ఇప్పుడు మనకి మళ్ళీ ఫస్ట్ సీన్ ని చూపిస్తారు. ఈ అమ్మాయి పేరు అచీకా. మన హీరోకి తనపై ఒక క్రష్ ఉంటుంది. అండ్ అలానే ఈ స్కూల్లో అందరినీ బుల్లీ చేసే ఈ అబ్బాయి పేరు అమ్మయ్య. అతనిది కారణం లేకుండానే అందరినీ కొట్టే క్యారెక్టర్. బెల్ కొట్టాక క్లాస్ నార్మల్ గానే స్టార్ట్ అయింది. కానీ అకస్మాత్తుగా వీళ్ళకి పాఠం నేర్పిస్తున్న ఆ గురువు తల పగిలిపోయి దరుమా క్లాస్ లోనికి ఎంట్రీ ఇచ్చింది. అండ్ ఆ తర్వాత ఏం జరిగిందో మనకి తెలుసు. ప్రెసెంట్ లో దరుమా హీరో దగ్గర నువ్వొక ఎలుక, ఇప్పుడు పిల్లొస్తుందని రిపీటెడ్ గా చెప్తుంటుంది. అదెందుకు ఇలా చెప్తుందో అర్థం కాని హీరో ఆ రూమ్ వదిలి బయటకొచ్చి చూస్తే అక్కడ అచీకా ఉంటుంది. యాక్చువల్లీ తన క్లాస్ కి కూడా ఇలాంటి ఒక బొమ్మ వచ్చి ఈ గేమ్ ని తన క్లాస్మేట్స్ మధ్య కండక్ట్ చేస్తుంటుంది. అండ్ వాళ్ళ మధ్య తనే ఆ బటన్ ని ప్రెస్ చేసి విన్ చేసింది. హీరో మరియు అచీకా పోలీసులకి కాల్ చేయాలని అనుకుంటారు. కానీ అక్కడ సిగ్నల్ అయితే అస్సలు దొరకదు. అప్పుడు రూమ్ లో నుంచి దరుమా పిల్లొస్తుందని మళ్ళీ చెప్పడంతో వీళ్ళిద్దరూ సేఫ్ గా దాగోవడం కోసం అక్కడ నుంచి జిమ్ ఉన్న చోటుకి వెళ్లి చూస్తే లోపల కొంతమంది స్టూడెంట్స్ ఎలుక వేషం వేసుకుని ఉంటారు. అండ్ వీళ్ళలో ప్రతి ఒక్కరూ వారి క్లాస్ రూమ్ లో బటన్ ప్రెస్ చేసి ఫస్ట్ రౌండ్ ని కంప్లీట్ చేసిన వాళ్ళే. అక్కడి ఫ్లోర్ లో మీరు ఈ రౌండ్ ని కంప్లీట్ చేయాలంటే పిల్లి కాలర్ లో బెల్ ని యూస్ చేసుకుని గోల్ వేయండి అని రాసుంటుంది. దాన్ని అచికా చదవగానే అక్కడికి ఒక పెద్ద పిల్లి బొమ్మ వస్తుంది. క్యూట్ గా ఉంది కదా, ప్రమాదకరమైనది అయ్యుండదని వీళ్ళు సంతోషపడేలోపే ఆ పిల్లి బొమ్మ కిందున్న స్టూడెంట్స్ అందరినీ చంపి తింటే మొదలు పెడుతుంది. అది చూసాక పిల్లలందరూ భయంలో ఒక్కో డైరెక్షన్ లో పరిగెట్టడం మొదలు పెడతారు. ఈ గందరగోళం మధ్య వారు చదివినట్లుగానే ఆ చోట్లో ఒక బెల్ ఉండడం చూసి దాన్ని తీసుకువెళ్లి ఆ క్యాట్ మెడలో వేయాలని తెలుసుకుంటారు. అండ్ ఇంకా వీళ్ళందరి దగ్గర కేవలం 9 నిమిషాలు మాత్రమే ఉంది. సో అచీకా ఆ బెల్ ని తీసి దాన్ని అక్కడున్న ఒక బాస్కెట్ బాల్ ప్లేయర్ కి పాస్ చేస్తుంది. అతను కూడా జంప్ చేసి కరెక్ట్ గా ఆ బెల్ ని రింగ్ లో పడేలా విసురుతాడు. ఇలా అన్ని మంచిగా జరుగుతున్న ఆ సమయంలో అన్ఎక్స్పెక్టెడ్ గా ఆ పిల్లి ఆ బెల్ ని క్యాచ్ చేసి దానితో వీళ్ళ టీమ్ లో ఉన్న బాస్కెట్ బాల్ ప్లేయర్ ని కొట్టి అతన్ని చంపిస్తుంది. అలా ఒక సమయంలో హీరో షన్ ఈ పిల్లి ఎలుకలలో వేషం వేసుకున్న వాళ్ళనే టార్గెట్ చేసి వాళ్ళని మాత్రమే తింటుందన్న విషయాన్ని కనిపెట్టి దాని గురించి మిగతా వాళ్ళ దగ్గర చెప్తాడు. ఈ విషయం తెలుసుకున్న మరుక్షణం వాళ్ళందరూ తమ కాస్ట్యూమ్స్ ని తీసేస్తారు. దానితో ఎక్స్పెక్ట్ చేసినట్టే ఆ పిల్లి వీళ్ళలో ఎవరిని
ఏమీ చేయదు. కానీ ఇదంతా కొంచెం సేపటికి మాత్రమే. ఎందుకంటే ఈ పిల్లికి ఆకలి వేసి అది మళ్ళీ వీళ్ళందరిపైన దాడి చేయడం మొదలు పెడుతుంది. ఇప్పుడు ఆ బెల్ పైన ఉన్న టైమర్ లో కేవలం 3 నిమిషాలు మాత్రమే ఉంది. ఆ పిల్లి అచికాని కూడా తినేస్తుందన్న సమయానికి హీరో తనని కాపాడడం కోసం ఎలుక వేషం వేసి ఆ క్యాట్ ని డిస్ట్రాక్ట్ చేస్తాడు. బట్ సర్ప్రైజింగ్లీ మన హీరో ఈ ఎలుక డ్రెస్ వేసి ఉండడం వల్ల అతనికి ఆ పిల్లి మాట్లాడేదంతా అర్థమవుతుంది. అది మన హీరో దగ్గర నాకు వీపు దురదగా ఉంది, నిద్ర కూడా పోలేకపోతున్నాను, గీరండి అని చెప్పడంతో హీరో అతని ఫ్రెండ్స్ తో పాటు ఆ క్యాట్ బ్యాక్ సైడ్ కి వెళ్లి గీరుతాడు. అలా వీళ్ళంతా గీరుతుంటే ఆ పిల్లి అక్కడే నిద్రపోతుంది. దానితో ఇదే మంచి ఛాన్స్ అని వాళ్ళు ఆ బెల్ ని వేయాలనుకున్నప్పుడు ఈ స్టూడెంట్స్ అందరూ వాళ్ళలో వాళ్ళే గొడవ పడ్డం మొదలవుతారు. ఎందుకంటే మొదటి రౌండ్ లానే ఈ రౌండ్ లో కూడా ఈ బెల్ ని వేసిన వాడు మాత్రమే ప్రాణాలతో మిగులుతారని వీళ్ళంతా అనుకుంటున్నారు. ఈ సౌండ్ ని విన్న పిల్లి మెలుకుని మళ్ళీ వీళ్ళందరిపై దాడి చేస్తుంది. ఒక సమయంలో హీరో మరియు అచికా ఒక ప్లాన్ వేసి గుడ్డతో కప్పి 2 బంతులని అక్కడికి తీసుకొస్తారు. వాటిలో ఒక దానిలో ఆ బెల్ ఉంది. కానీ అది ఎవరి దగ్గర ఉన్నదనేది తెలియక కన్ఫ్యూజ్ అయిన ఈ పిల్లి షన్ దగ్గర ఉన్నది బాస్కెట్ బాల్ అని రియలైజ్ అయి అచికాని వెంటపడుతుంది. తను దాన్ని విసిరినప్పుడు ఆ పిల్లి దాని దగ్గర నుంచి తప్పించుకొని తనపై దాడి చేస్తుంది. హీరో అతని దగ్గర ఉన్న బాల్ ని విసిరాకే తెలుస్తుంది నిజానికి అదే ఆ బెల్. దాన్ని చూసిన ఆ పిల్లి కూడా ఏం చేయకపోవడంతో వీళ్ళు వించేసేస్తారనుకుంటే హీరో ఆ టార్గెట్ ని మిస్ చేసేసాడు. అయినా టైంకి అక్కడికి వచ్చిన అమ్మయ్య ఆ బెల్ ని అందులో వేయడంతో గేమ్ కంప్లీట్ అవుతుంది. అప్పుడు ఆ పిల్లి ఈ గేమ్ లో నెక్స్ట్ రౌండ్ కి క్వాలిఫై అయిన వాళ్ళు అమ్మయ్య, షన్ మరియు అచికా వీళ్ళు ముగ్గురు మాత్రమే బ్రతకగలరని చెప్తుంది. అందువల్ల అమ్మయ్య మిగతా వాళ్ళందరినీ చంపేస్తాడు. తరువాత ఆ పిల్లి అక్కడ పొగ క్రియేట్ చేసి క్వాలిఫై అయిన ఈ ముగ్గురిని స్పృహ కోల్పోయేలా చేస్తుంది. ఇంకో పక్క న్యూస్ ఛానల్స్ లో ఏం చెప్తుంటారంటే ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్క స్కూల్లోనూ టెర్రరిస్టులు అటాక్ చేశారు, వారు కొన్ని కోట్ల మంది విద్యార్థులని చంపేశారని బ్రేకింగ్ న్యూస్ గా చెప్తుంటారు. అది మాత్రం కాకుండా అన్ని దేశాలలోన గాలిలో తేలే క్యూబ్స్ ఉన్నాయని అండ్ వీటి లోపలే ప్రాణాలతో మిగిలిన కొంతమంది స్టూడెంట్స్ ని కూడా బంధించున్నారని చెప్తుంటారు. ఈ క్యూబ్ ని ఇంకా దాని టెక్నాలజీని చూసిన కొంతమంది ఇది ఒక ఏలియన్ అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని కూడా మాట్లాడుతుంటారు. ఇప్పుడు మనకి ఆ క్యూబ్ లో మెలుకున్న హీరోని చూపిస్తారు. అతని చుట్టూ వేరే వేరే పిల్లలు ఉంటారు. వాళ్ళలో ఈ అమ్మాయి పేరు షోకో మరియు మన హీరో షన్ చిన్నప్పటి క్లాస్మేట్స్. హీరో ఆ చోటు నుంచి తప్పించుకోవడానికి చాలా ప్రయత్నిస్తాడు కానీ కుదరదు. అప్పుడు డోర్స్ ని ఓపెన్ చేసుకుని కొకేషి డాల్స్ అనపడే 4 బొమ్మలు వీళ్ళ గదిలోకి వస్తాయి. సో వీళ్ళ నెక్స్ట్ గేమ్ ఏంటంటే ఈ బొమ్మలు పాటలు పాడుతూ ప్లేయర్స్ చుట్టూ తిరుగుతాయి. పాట ముగిసేసరికి ఏ బొమ్మ వీళ్ళకి వెనకుందో దాన్ని కరెక్ట్ గా చెప్పితే ఈ రౌండ్ ని పాస్ చేస్తారు. ఒకవేళ తప్పుగా చెప్పితే ఈ బొమ్మలు వారిని చంపిస్తుంది. అండ్ వీళ్ళకి ఆన్సర్ చేయడానికి 10 సెకండ్స్ మాత్రమే టైం ఉంటుంది. ముందుగా ఒక అబ్బాయి ఈ గేమ్ ని ఆడతాడు. అతను కొంచెం నర్వస్ అయి సరిగ్గా ఆన్సర్ చేయకపోయేసరికి ఈ బొమ్మలు వాటి కంటి నుండి వచ్చే లేజర్ తో అతన్ని కాల్చి చంపిస్తాయి. అక్కడున్న ఇంకో అమ్మాయి కూడా గేమ్ ఆడేటప్పుడు ఆన్సర్ చేయకపోవడంతో టైం అప్ అని చెప్పి ఇవి తనని కదలనివ్వకుండా చేసి ఆ అమ్మాయి 2 కాళ్ళని చీల్చి తనని అతి క్రూరంగా చంపేస్తాయి. దానితో ఇప్పుడు ఈ రూమ్ లో మిగిలి ఉన్నది హీరో ఇంకా షోకో మాత్రమే కాబట్టి హీరో ముందు అతను వెళ్లి ఆ గేమ్ ని ఆడతాడు. మళ్ళీ ఆ బొమ్మలు టైం అయిపోయాయని చెప్పినప్పుడు హీరో నోరు విప్పకుండా సైలెంట్ గా ఉంటాడు. అప్పుడు అతనికి వెనకున్న బొమ్మ నిన్ను చంపేబోతున్నామని చెప్పిన మరుక్షణం దాని వాయిస్ ని విన్న షన్ దాని పేరుని కరెక్ట్ గా చెప్తాడు. ఇక్కడే ఒక ట్విస్ట్, యాక్చువల్లీ హీరో టైం ఇంకా పూర్తవలేదు. ముందు ఆ అమ్మాయిని చంపినప్పుడు ఈ బొమ్మలు నీ టైం అయిపోయిందని చెప్పుంటాయి కదా, ఆ వాయిస్ ని హీరో అతని మొబైల్లో రికార్డ్ చేసుంటాడు. అండ్ ఇప్పుడు దాన్ని ప్లే చేసి అతని వెనకున్న బొమ్మని యామార్చి హీరో దాని నోరు తెరిచేలా చేసి ఈ గేమ్ లో విన్ చేస్తున్నాడు. అందువల్ల ఆ కొకేషి బొమ్మలు అవి ఓడిపోయాయని ఒప్పుకొని పేలిపోయి హీరోకి ఒక కీని ఇస్తాయి. హీరో మరియు షోకో ఆ కీని తీసుకొని రూమ్ వదిలి బయటకు వచ్చినప్పుడు ఒక అతను ఎవరైనా నాతో చేతులు కలపండని అరుస్తూ వచ్చి వీళ్ళతో కలిసిపోతాడు. యాక్చువల్లీ అతన్ని వెంటపడుతున్న ఈ బొమ్మ ఒంటరిగా ఉన్న వాళ్ళపైన దాడి చేసి వాళ్ళని చంపేస్తుంటుంది. వీళ్ళ ముగ్గురు ఇలా చేతులు కలుపుకుని ఉండడం చూసిన ఆ బొమ్మ మీరు కూడా ఫ్రెండ్స్ అయిపోయారా అని చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోతుంది. తరువాత హీరో అచికాని కూడా ఆ బొమ్మ వెంటపడడం చూసి పరిగెట్టి వెళ్లి తనని కాపాడుతాడు. అప్పుడు గోడని బద్దలు కొట్టుకుని ఇంకో బొమ్మ అక్కడికి వస్తుంది. అందులో ఒక టైమర్ తో పాటు 7 కీస్ వేయడానికని హోల్స్ ఉండడంతో వీళ్ళంతా ఆ టైం పూర్తయ్యే లోపు కీస్ ని వేయకపోతే చనిపోతామని అర్థం చేసుకుంటారు. కానీ ప్రాబ్లం ఏంటంటే వీళ్ళందరి దగ్గర కేవలం 4 కీస్ మాత్రమే ఉంటాయి. అదేలా వీళ్ళకి కీ వేయడం కోసమని ఇంకో మనిషి కూడా షార్టేజ్ లో ఉన్నారు. సో నెక్స్ట్ ఏం చేయాలా అని ఆలోచిస్తున్నప్పుడు వీళ్ళకి కావాల్సిన 3 కీస్ వీళ్ళ ముందొచ్చి పడుతుంది. ఎవరు ఈ పనిని చేసిందా అని చూస్తే అది ఇంకెవరో కాదు, అమ్మయ్య. అతనితో పాటు ఈ టీంలో 7 ప్లేయర్స్ అయిపోయారు కాబట్టి అమ్మయ్య అతని పార్ట్నర్ ని చంపేస్తుంటాడు. సో వీళ్ళు సక్సెస్ఫుల్లీ ఆ కౌంట్ డౌన్ 0 అయ్యే లోపు ఆ కీస్ అన్నిటిని వెయ్యాల్సిన చోట్లో వేసేస్తారు. ఈ రౌండ్ అయ్యాక వీళ్ళ 7 మార్చుకోవడానికని బట్టలిస్తారు. వాటిని వేసుకొని ఆ బొమ్మ వచ్చిన హోల్ ద్వారా నడుస్తూ వెళ్లిన వీళ్ళు చుట్టూ ఐస్ తో నిండున్న ఒక జాగాకి వెళ్తారు. అక్కడ వీళ్ళ ముందుకి ఒక పెద్ద పోలార్ బియర్ బొమ్మ వచ్చి వీళ్ళ దగ్గర నాకు వైట్ కలర్ అంటే చాలా ఇష్టం, ఎందుకంటే నేను ఒక వైట్ బియర్, అదేలా నాకు అబద్ధం చెప్పే వాళ్ళంటే అస్సలు నచ్చదు. ఈ రౌండ్ లో నేను మీకు కొన్ని ప్రశ్నలు మాత్రమే అడుగుతా, వాటన్నిటికీ నిజం మాత్రమే చెప్తే మీరు నెక్స్ట్ లెవెల్ కి వెళ్తారు. కానీ అదే అబద్ధాలు
అబద్ధాలు చెప్తే నేను మిమ్మల్ని ఇక్కడే చంపేస్తానని అంటుంది. సో గేమ్ స్టార్ట్ అవుతుంది. మొదటి ప్రశ్నగా ఆ ఎలుగుబంటి మీ అందరికీ ఇష్టమైన ఫుడ్ ఏంటని అడుగుతుంది. అది విన్న వాళ్ళు కూడా ఆలోచించకుండా వారందరి ఫేవరెట్ ఫుడ్ ఏంటో ఈ బియర్ దగ్గర చెప్తారు. కానీ ఆ బియర్ చాలా కోపంలో అరుస్తూ మీలో ఒకరు అబద్ధం చెప్పున్నారు, ఇంకో 2 నిమిషాలలో అది ఎవరని కనిపెట్టి ఆ వ్యక్తిని కనుక నాకు అప్పచెప్పకపోతే మీ అందరినీ చంపేస్తానని ఆ ఎలుగుబంటి బెదిరించడంతో వీళ్ళంతా కంగారు పడుతూ ఈ సింపుల్ క్వశ్చన్ కి కూడా ఎవర్రా అబద్ధం చెప్పిందని వాళ్ళలో వాళ్ళు ఆర్గ్యూ చేయడం మొదలు పెడతారు. అప్పుడు వాళ్ళలో ఒక అబ్బాయి తేడాగా నడుచుకోవడంతో పిల్లలందరూ కలిసి అతనే అబద్ధం చెప్పాడని అతన్ని కార్నర్ చేసి అతన్ని ఈ బియర్ కి అప్పగిస్తారు. సో నిజంగానే ఈ అబ్బాయి అబద్ధం చెప్పుంటాడు కనుక ఆ బియర్ ఇతన్ని పచ్చడి చేసిస్తుంది. సో వీళ్ళ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇక్కడున్న వాళ్ళందరిలోనూ ఎవరికి హీరో అంతే ఇష్టం మరియు ఎవరికి అతను అంతే ఇష్టం లేదని ఆ బియర్ అడుగుతుంది. ఈ క్వశ్చన్ కి ఈ గ్రూప్ లో ఉన్న అమ్మాయిలు అచికా మరియు షోకో వీళ్ళిద్దరూ హీరో అంతే ఇష్టమని చెప్తారు. మిగతా వాళ్ళు కూడా వాళ్ళకి హీరో అంతే ఇష్టమని చెప్తారు. సర్ప్రైజింగ్లీ ఆ చెడ్డవాడు అమ్మాయ కూడా నేను షన్తో పెద్దగా మాట్లాడింది లేదు, కానీ నాకు అతనంతే ఇష్టమే అని చెప్తాడు. హీరో నన్నైతే నాకు అసలు నచ్చదని అంటాడు. ఇప్పుడు ఈ ఎలుగుబంటి మళ్ళీ పిచ్చి పట్టట్టు అరుస్తూ ఇప్పుడు కూడా మీలో ఒకరు అబద్ధం చెప్పున్నారు, మీకు మళ్ళీ 2 నిమిషాలు ఇస్తున్నాను, అబద్ధం చెప్పిన వాడిని అప్పగించండి అని అంటుంది. ఈసారి ఆ బియర్ అక్కడితో ఆగకుండా వీళ్ళ దగ్గర మీలో ఎవరో ఒకరు మంచివారిలా నటిస్తూ మిమ్మల్ని మోసం చేస్తున్నారు, ఆ పర్సన్ కావాలనే అబద్ధాలు చెప్తూ అందరినీ చంపేయడానికి ప్రయత్నిస్తున్నారని అంటుంది. సో ఆ మోసగాడు ఎవరై ఉంటారా అని బాగా ఆలోచించిన ఈ గ్రూప్ చివరికి షోకోని అబద్ధం చెప్తుందన్నట్టు నిర్ణయిస్తారు. హీరో మరియు అచీకా తనని రక్షించుకోవడానికి చాలా ప్రయత్నిస్తారు. షోకో కూడా నాకు నిజంగానే షన్ అంతే ఇష్టమని చెప్తున్నా ఆ బియర్ తన మాటల్ని పట్టించుకోకుండా తనని చంపేస్తుంది. ఇక్కడ అందరూ ఏడుస్తున్నా గేమ్ లో ప్లేయర్స్ తగ్గుతున్నారని అమాయ మాత్రం చాలా సంతోషపడి నవ్వుతుంటాడు. తరువాత ఆ ఎలుగుబంటి ఇంకో ప్రశ్న అడగాలనుకున్నప్పుడు హీరో దాన్ని ఆపి నాకు ఆ మోసగాడు ఎవరో తెలుసు, ఎవ్వరూ వారి ఫేవరెట్ ఫుడ్ లోనూ లేదంటే నిన్నంతే ఇష్టమా కాదా అనే లాంటి సింపుల్ క్వశ్చన్స్ లో అబద్ధం చెప్పరు. ఇక్కడ అందరూ నిజమే చెప్తున్నారు నిన్ను తప్ప. నిజానికి నువ్వు ఒక తెల్ల బియర్వే కాదు, నువ్వు ఒక బ్లాక్ బియర్ అని అంటాడు. యాక్చువల్లీ ఈ ఎలుగుబంటి షోకోని చంపినప్పుడు తన రక్తం ఈ బియర్ చేతికి అంటుకొని దాని రంగు పోయి ఉంటుంది. సో హీరో కరెక్ట్ గా కనిపెట్టేయడంతో ఆ బియర్ బొమ్మ కాలిపోయి ఈ 5గురు నెక్స్ట్ లెవెల్ కి వెళ్తారు. ఈ రౌండ్ ఒక టెంపుల్ లో జరుగుతుంది. వీళ్ళ దగ్గరికి కొన్ని మ్యాట్రియస్ గా బొమ్మలు వచ్చి ఇదే వీళ్ళు ఆడబోయే చివరి గేమ్ అని అంటాయి. ఈ గేమ్ పేరు కిక్ ద క్యాన్. రూల్స్ ఏంటంటే ఈ టెంపుల్ మధ్యలో ఒక రెడ్ సర్కిల్ ఉంటుంది, అందులో ఒక క్యాన్ ని పెడతారు మరియు ఈ గ్రూప్ లో ఉన్న 5గురులో 4 ఏంజల్స్ గాను ఇంకా ఒకరు డీమన్ గాను రోల్ ప్లే చేస్తారు. డీమన్ ఏంజల్స్ ని పట్టుకోవాలి. ఏంజల్స్ వెళ్లి డీమన్ కంట్లో పడకుండా దాగుంటారు. ఇన్ కేస్ డీమన్ ఏదైనా ఒక ఏంజల్ ఫేస్ ని చూసి వారి పేరుని గట్టిగా పిలిచి పరిగెట్టొచ్చి ఈ క్యాన్ పైన కాలు పెడితే మేము పట్టుబడిన ఆ ఏంజల్ ని బంధించేస్తాము. ఇలా ఆ డీమన్ 4 ఏంజల్స్ ని పట్టేస్తే డీమన్ గేమ్ లో గెలిచినట్టు. అలా కాకుండా డీమన్ 1 అవర్ అయ్యాక కూడా ఎవరిని పట్టుకోలేకపోతే ఈ గేమ్ లో ఏంజల్స్ గెలిచినట్టు. అండ్ పట్టుబడిన వారు ఒక్కరైనా వాళ్ళని చంపేస్తామని అంటారు. సో రూల్స్ ప్రకారం డీమన్ చేతిలో దొరికిన వారిని కాపాడాలంటే ఒకటే మార్గం. అందుకు ఏదైనా ఒక ఏంజల్ ఆ క్యాన్ ని కిక్ చేయాలి. కానీ అది అంత ఈజీ ఏం కాదు, ఎందుకంటే ఆ క్యాన్ ని కిక్ చేసిన మరుక్షణం అది బాంబ్లా పేలిపోయి దగ్గరున్న వాళ్ళందరినీ చంపేస్తుంది. సో కన్ఫ్యూజ్ అయితే సింపుల్ గా ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి, ఈ గేమ్ పూర్తవ్వాలంటే ఒకటి ఆ డీమన్ అందరినీ పట్టుకోవాలి, లేదంటే ఎవరైనా ఆ క్యాన్ ని కిక్ చేసి డీమన్ తో పాటు చచ్చిపోవాలి. సో వీళ్ళు స్టిక్స్ తీసినప్పుడు అమ్మాయికి డీమన్ రోల్ వస్తుంది, మిగతా వాళ్ళకి ఏంజల్ రోల్ రావడంతో వాళ్ళంతా దాగోవడం కోసం వెళ్తారు. గేమ్ స్టార్ట్ అయిన కొంత సమయంలోనే ఈ విల్లన్ అబ్బాయి హీరో టీమ్ లో ఉన్న 4గురిలో మిగతా 2 అబ్బాయిల్ని పట్టుకుంటాడు. దానితో ఇంకా హీరో మరియు అచికా మాత్రమే మిగిలి ఉంటారు. వాళ్ళు ఒక బిల్డింగ్ నుంచి కిందకి దిగుతున్న సమయంలో వీళ్ళున్న చోటిని అమ్మాయి కనిపెట్టి వీళ్ళ దగ్గరికి వచ్చేయడంతో అచికా హీరోని కాపాడడం కోసం తను అతనికి దొరికిపోతుంది. అందువల్ల ఇప్పుడు హీరో మాత్రమే ఒంటరిగా మిగిలి ఉన్నాడు. అదేలా ఈ విల్లన్ కి సూర్యాస్తమయం అయ్యేంత వరకు మాత్రమే టైం ఉంది కాబట్టి అతను గట్టిగా అరుస్తూ హీరో దగ్గర నేను ఆల్రెడీ నీ ఫ్రెండ్స్ అందరినీ పట్టుకున్నా, వాళ్ళిప్పుడు ఎలాగో చనిపోతారు, నువ్వు మాత్రం బ్రతికితే సంతోషంగా ఉండగలవా? లేదు కదా, సో నువ్వే స్వయంగా వచ్చి నాకు సరెండర్ అయిపో, అట్లీస్ట్ నేనైనా బ్రతుకుతానులే అని అంటాడు. అందుకు అచికా హీరోని అలాంటి నిర్ణయాలేవి తీసుకోవద్దని తను కూడా గట్టిగా అరుస్తుంటుంది. ఆ సమయంలో ఒక రూమ్ లో దాగనున్న మన హీరో అక్కడున్న ఒక ఆర్మర్ ని చూసాక అతనికి ఒక ఐడియా వచ్చి దాన్ని వేసుకుని బయటికి వస్తాడు. గేమ్ రూల్స్ ప్రకారం హీరో మొహాన్ని చూసాకే అమ్మాయి అతని పేరుని గట్టిగా పిలిచి ఆ క్యాన్ పైన కాలు పెట్టాలి. అందువల్ల అతని ఇలా తన ఫేస్ ని కవర్ చేసుకుని వస్తే అమ్మాయి అతని గెటప్ ని చూసి నవ్వుతూ ఎంత చీప్ ట్రిక్ రా నీది అని చెప్పి ఆ హెల్మెట్ ని తీసేస్తాడు. కానీ హీరో అసలు ప్లాన్ అది కాదు, నిజానికి అతను అమ్మాయిని ఆ ఆర్మర్ కి ఉన్న చైన్స్ తో కట్టేస్తుంటాడు. హీరో అతను నిల్చొని ఉన్న బ్రిడ్జ్ నుంచి కింద నీటిలోకి దూకేయడంతో అమ్మాయి అతను కూడా నీటిలో పడిపోకుండా ఉండడానికి చాలా ప్రయత్నిస్తాడు. యాక్చువల్లీ హీరో ఆ ఆర్మర్ నుంచి కూడా బయటకు వచ్చేస్తుంటాడు. అతను ఇప్పుడు చేయాల్సిందంతా వెళ్లి ఆ క్యాన్ ని కిక్ చేసి తన ప్రాణాలని త్యాగం చేసి అతని ఫ్రెండ్స్ ని కాపాడుకోవడం మాత్రమే. అయినప్పటికీ ఆ అమ్మాయి అతని ఓటాన్ని ఒప్పుకోకుండా చాలా కష్టపడి ఆ ఆర్మర్ ని నీటి నుంచి బయటికి తీసి హీరోని
హీరోని ఆపడానికి ప్రయత్నించి చివరికి విఫలమవుతాడు. బట్ సర్ప్రైజింగ్లీ హీరో ఆ క్యాన్ ని కిక్ చేశాక ఎటువంటి ఎక్స్ప్లోషన్ జరగదు. సూర్యుడు అస్తమై వీళ్ళ గేమ్ కూడా ఎండ్ అవుతుంది. అప్పుడు ఆ మట్రియాస్కా డాల్స్ వచ్చి వీళ్ళ దగ్గర ఈ రౌండ్ లో విన్నర్ హీరో షన్ అని చెప్తాయి. ఎందుకంటే అతను మిగతా వాళ్ళని కాపాడడం కోసం అతని ప్రాణాలని త్యాగం చేయడానికి వెనకడలేదు. క్యాన్ పేలిపోతుందని మేము చెప్పిందంతా అబద్ధం మాత్రమే. అండ్ అదేలా గుడ్ న్యూస్ ఏంటంటే ఈ రౌండ్ లో ఓడిపోయిన వాళ్ళ ఎవరిని మేము చంపము. సో అంతా అయిపోయింది కాబట్టి సెలబ్రేట్ చేయండి అని లైట్ వర్క్స్ అన్నిటిని కాల్చి ఆ మట్రియాస్కి డాల్స్ వీళ్ళందరికీ ఐస్ క్రీమ్స్ కూడా ఇస్తాయి. అందువల్ల అందరూ సంతోషపడుతూ ఆ లైట్ వర్క్స్ ని చూస్తుంటారు. హీరో అచీకాతో మాట్లాడి అతను తనని ప్రేమిస్తున్నాడని అతని లవ్ ని చెప్తాడు. తను కూడా అక్సెప్ట్ చేసుకుని వీళ్ళిద్దరూ మాట్లాడుతుంటే అమ్మాయి చీకటిలో కూర్చొని ఏంటి గేమ్ ఇలా ఎండ్ అయిపోయిందని చాలా బాధలో ఉంటాడు. ఆ సమయంలో అచీకా తన ఐస్ క్రీమ్ స్టిక్ పైన ఏదో రాసుండడం చూసి షాక్ అవుతుంది. యాక్చువల్లీ హీరో స్టిక్ పైన నువ్వు బ్రతుకుతావని రాసుంటే అచీకా స్టిక్ పైన నువ్వు చనిపోతావని రాసుంటుంది. ఇక్కడ మళ్ళీ ఆ మట్రియాస్కా డాల్స్ వచ్చి వీళ్ళ దగ్గర ఈ గేమ్ లో మీరు ఇంత దూరం వచ్చారంటే మీకు ఎన్నో స్కిల్స్ ఉంటాయి, కానీ ఈ చివరి రౌండ్ ని మీరు పాస్ చేయాలంటే మీకు లక్ ఉండాలని చెప్తాయి. విల్లన్ అమాయా స్టిక్ లో కూడా నువ్వు బ్రతుకుతావని రాసుంటుంది. సో లక్ లేని మిగతా వాళ్ళందరినీ ఈ బొమ్మలు లేజర్ తో కాల్చి చంపేస్తాయి. సో తన ఫ్రెండ్స్ అందరూ బూడిదలా మారి గాలిలో కలిసిపోవడంతో షన్ అమాయాతో పాటు ఒంటరిగా మిగిలిపోతాడు. అప్పుడు వెంటనే వీళ్ళిద్దరూ ఆ క్యూబ్ లో నుంచి పైకి టెలిపోర్ట్ అయిపోతారు. అక్కడే హీరోకి ఈ గేమ్స్ అంతా ఎందుకు జరుగుతుందో అర్థమవుతుంది. అమాయా ఇంకా హీరోని విన్నర్స్ గా అనౌన్స్ చేశాక కింద ప్రజలందరూ వీళ్ళే దేవుళ్ళ పిల్లలని అరిచి గోల చేస్తుంటారు. ఎందుకంటే వీళ్ళిద్దరూ ప్రతి సమస్యని ఎదుర్కొని వాటన్నిటి నుంచి సర్వైవ్ చేసుకుని ఇంత దూరం వచ్చున్నారు. వీళ్ళిలా చెప్పడం విన్న అమ్మాయికి నచ్చినా హీరో మాత్రం అతని దగ్గర ఇంతమంది అమాయకుల్ని చంపిన వాడు దేవుడెలా అవుతాడు, నాకు దేవుడి మీద నమ్మకమే లేదని చెప్తున్నప్పుడు మ్యాట్రియాస్కి డాల్స్ ఈ గేమ్స్ నిన్ను నిజంగానే దేవుడి దగ్గరికి తీసుకువెళ్తుంది అని చెప్తూ ఉన్నప్పుడు భిక్షగాడు రూపంలో దేవుడు వచ్చి హీరో కంటి ముందు నిల్చుంటారు. అండ్ ఇంతటితో ఈ మూవీని ఎండ్ చేస్తారు. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.